ఆలకించుడి, చెవియొగ్గి వినుడి అనే మాటలు మొదటి అధ్యాయంలో విన్నాం. తర్వాత మనము లేవాలి, చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి మనము లేవాలి. నిద్ర మేలుకొనుడి మత్తులారా అని 5వ వచనంలో మనం విన్నాం. 8వ వచనంలో అంగలార్చండి అని విన్నాం. 13వ వచనంలో దేవుని పరిచారకులారా అంగలార్చండి అని చెప్పి దేవుని మందిరంలో సమకూర్చండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి అని చెప్పి మనం విన్నాం. ఇక 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో యెహోవా దినము, యెహోవా దినము. మొదటి అధ్యాయము యెహోవా దినమునకు ముందటి సందర్భం అని మనం విన్నాం. 2వ అధ్యాయము యెహోవా దినమున జరిగే సందర్భము అని మనం విన్నాం. యెహోవా దినము బైబిల్ గ్రంథంలో ద డే ఆఫ్ ద లార్డ్ అనే మాట 17 సార్లు వ్రాయబడింది. ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము అనే మాట 17 సార్లు వ్రాయబడితే అందులో 5 సార్లు ఈ 3 అధ్యాయాలు కలిగిన యోవేలు గ్రంథంలో వ్రాయబడింది. యెహోవా దినము అనే మాట బైబిల్ గ్రంథం అంతట్లోనూ మొత్తం 17 సార్లు వ్రాయబడింది. యోవేలు గ్రంథంలో ఈ చిన్న పుస్తకం, ఈ 3 అధ్యాయాల పుస్తకంలోనూ 5 సార్లు యెహోవా దినము అనే మాట వ్రాయబడింది. కాబట్టి యోవేలు గ్రంథంలో యెహోవా దినము అనేది చాలా ప్రధానమైన అంశం. ఇందులో 3 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 1, 2వ అధ్యాయం 1వ వచనం బాకా ఊదుడి. 1 బాకా ఊదుడి. 2వ అధ్యాయం 12వ వచనం ఉపవాసముండుడి. 2:12 ఉపవాసము ఉండండి. 2:13 ఆయన తట్టు తిరుగుడి. 2:13 ఆయన తట్టు తిరుగుడి. మరలా చెప్తాను చూడండి. బాకా ఊదుడి, ఉపవాసముండుడి, ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరిగితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో 7 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటాం. 1 బాకా ఊదుడి. బాకా ఊదుడి 15వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం సియోనులో బాకా ఊదుడి. వినండి వినండి, బాకా ఊదుడి. బైబిల్ గ్రంథంలో 2 శబ్దాలు చేసేటువంటి అంశాల కోసం వ్రాయబడింది. యాజకులు వారి దగ్గర బోరలు ఉండేవి. పొట్టేలు కొమ్ము బోరలు. పొట్టేలు కొమ్ము బోరలు యాజకుల దగ్గర ఉంటాయి. ఈ కొమ్ము బోరలు ఎందుకు వాడేవారంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో జనాలని నడిపించడానికి, ఆపడానికి, ఒక చోట కూర్చడానికి వాడేవారు. శబ్దాలు వేరువేరుగా చేస్తారు. శబ్దం చేసినప్పుడు, ఒక రకమైన శబ్దం చేసినప్పుడు ఒక్కొక్క గోత్రం నడుస్తుంది. ఒక రకమైన శబ్దం చేసినప్పుడు ఎక్కడ వారు అక్కడే ఆగిపోతారు. ఇంకొక రకమైన శబ్దం చేసినప్పుడు గోత్ర ప్రధానులందరూ మోషే అహరోనుల దగ్గరికి వస్తారు. ఇది బోరలు. అయితే రాను రాను ఇశ్రాయేలీల సైన్యాన్ని నడపడానికి బాకాలు ఇశ్రాయేలు సైన్యానికి, యుద్ధానికి వాడే బాకాలు. ఇది సైనికులు లేకపోతే సైన్యాధ్యక్షులు వాడతారు. ఇందాక మనం బోర్లు అనుకున్నామే, అది యాజకులు వాడతారు. యాజకులు అంటే లేవీలు, అహరోను, మోషే ఇటువంటి వారు వాడేవారు బోరలు. అయితే బాకాలు సైన్యాధ్యక్షులు కానీ, సైన్యానికి కావలసిన వారు కానీ వాడేది బాకా. ఈ బాకా యుద్ధానికి పంపించడం, యుద్ధములో కంట్రోల్ అంటే ఆర్భాటంగా చేసినప్పుడు. దీన్ని అన్య రాజులు కూడా పరిపాలించినప్పుడు కూడా వాడుకున్నారు. ఎలా అంటే వాళ్ళు దేవతలను ఆరాధించేటప్పుడు బాకా వాడేవారు. మీరు దానియేలు గ్రంథం మీరు చూస్తే
పిల్లన గ్రోవి బాకా నాదము చెయ్యినప్పుడు అన్నాడు కదా. కాబట్టి అన్య రాజులు వారి యొక్క విగ్రహాలను పూజించడానికి బాకాలు వాడేవారు. ఎనీహౌ మనకి బాకా అంటే హెచ్చరిక అని అర్థం. బాకా అంటే ఏంటి? హెచ్చరిక, అనౌన్స్మెంట్. ఇక్కడ దైవ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే బాకా ఓదండి. ఎందుకు ఓదండి? ఏమని ఓదండి? యెహోవా దినము వచ్చుచున్నది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. 3వ వచనం. అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. కాబట్టి దేశం మీదకి వస్తున్న విపత్తును చూసి కావలి వాడు ఏం చేయాలి? బాకా ఊదాలి. ఇక్కడ యోవేలు గ్రంథంలో బాకా ఊదబడుతుంది. ఎందుకు ఊదబడుతుంది? యెహోవా దినం వస్తుంది. ఖడ్గం రావడం చూసి కావలివాడు బాకా ఊదాడు. బాకా ఊదినప్పుడు 3వ వచనములో బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున 4వ వచనం, ఎవడైనను, పట్టుకోండి, ఎవడైనను బాకానాదము వినియును, ఏమండి, జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే, రైట్, దెర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినబడింది, ఖడ్గం వస్తుంది అని. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో సైరన్ మోగుద్దంట. ఇజ్రాయెల్ దేశంలో సైరన్ మోగుద్దంట. ఆ సైరన్ మోగిన వెంటనే ఎక్కడోళ్ళు అక్కడ పనులు వదిలిపెట్టేసి బంకర్లోకి వెళ్ళిపోవాలంట. మరలా ఒక రకమైనటువంటి సిగ్నల్ వస్తుందంట. అప్పుడు మరలా బయటకు వచ్చి పనులు చేసుకుంటారంట. ఆ శబ్దం వినబడినప్పుడు ప్రమాదం వస్తుంది, జాగ్రత్త పడండి అని. ఇప్పుడు మనకి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, రేపు సాయంత్రానికి మొదలవుద్దంట మెంతా, దాని పేరు మెంతా అనే తుఫాను. ఇది బంగాళాఖాతంలో మొదలైందంట. విశాఖపట్నం దగ్గర నుంచి మచిలీపట్నం వరకు ఎక్కడైనా సరే ఇది తీరం దాటొచ్చు. దీని ప్రభావం వల్ల 27, 28, 29 తారీఖుల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. గంటకు 70 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అనేది హెచ్చరిక. అర్థమవుతుందండి? ఎందుకు చేస్తారు హెచ్చరిక? మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దు అంటారు. వెళ్తే ఏమవుద్ది? ప్రమాదంలో చిక్కుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ బాకానాదం వినబడి కూడా జాగ్రత్త పడకపోతే తన ప్రాణానికి తానే ఉత్తరవాది. కాబట్టి ఇప్పుడు యెహోవా దినము వచ్చుచున్నది అనే బాకానాదం. ఈ బాకానాదం ఏంటి? యెహోవా దినము వచ్చుచున్నది. నా 5వ వచనం చదవండి, 33:5. యెహెజ్కేలు గ్రంథం 33:5. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. కాబట్టి బాకానాదము రక్షించుకోమనా చచ్చిపోమనా? అంతే. ఆ మాట, ఒక్క మాట అర్థమైతే మనకి పాఠం అయిపోయినట్టే. బాకానాదం నిన్ను నువ్వు రక్షించుకోమని. బాకానాదం చెప్పేది ఏంటంటే వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి నిన్ను నీవు తప్పించుకోమని బాకానాదం. కాబట్టి హెచ్చరిక నాదం మనం గమనిస్తున్నాం. నీవు తప్పించుకో ఆ నాదము నుంచి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. గిబియాలో బాకానాదము చేయుడి,
రామాలో బోర ఊదుడి, బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతవెనులో బొబ్బ పెట్టుడి. మీ మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. 3 సంగతులు చెప్పాడు. బాకానాదము, బోరనాదము, బొబ్బ. బాకానాదం పెట్టండి, బోరనాదం, బోరన ఓదండి, బొబ్బ పెట్టండి అనడా 3 సంగతులు చెప్పాడు 8వ వచనంలో. అంటే దాని అర్థం ఏంటి? మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక, ఇంకా తర్వాత అంతే. అందుకని అన్నాడు అక్కడ బాకా ఓదండి, బోర ఓదండి, బొబ్బ పెట్టండి. ఇంకా ప్రమాద హెచ్చరికలన్నీ దాటిన తర్వాత వచ్చేది ప్రమాదమే. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే అక్కడ 3 రకాలుగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రమాదం యొక్క తీవ్రతని మీరు చెప్పండి. ప్రమాదం యొక్క తీవ్రతని మీరు చెప్పండి. కాబట్టి హోషేయ గ్రంథమే 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. బాకా నీ నోట ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని. కాబట్టి శత్రువు వస్తున్నాడు, జాగ్రత్త. ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. యెహోవా దినం వస్తుంది, జాగ్రత్త అని చెప్పి బాకా ఊదండి. జాగ్రత్త పడిన వాడు రక్షించబడతాడు, జాగ్రత్త పడినవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి. ఇప్పుడు మా ప్రయత్నం కూడా అంతే. ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నమ్మిన వారికి రక్షణ ఇస్తాడు, నమ్మకపోతే శిక్ష తప్పదు, నిత్య నరకానికి వెళ్ళాలి, ఆరని అగ్నిగుండంలో యాతన పడాలి. ఆరని అగ్నిగుండం నుంచి తప్పించేది యేసు రక్తం మాత్రమే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే రక్షణ ఉంది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఉంది అని చెప్తుంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు, నీ ప్రాణం పోయేలోపు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఇది మేము ఊదే బోర. నువ్వు దాన్ని విని నీవు సరి చేసుకుంటే దీవించబడతావు, తప్పించబడతావు. కాబట్టి ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే బాకా ఊదుడి. రండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఏం చేయండి? హెచ్చరిక నాదము, హెచ్చరిక నాదము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుని మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక. అది హెచ్చరిక ఏంటి? ఏ అపరాధము చేయవద్దు, అది హెచ్చరిక. ఇప్పుడు మీరు నరహత్య గురించి కానీ, ధర్మశాస్త్రాన్ని గురించి కానీ, ధర్మాన్ని గురించి కానీ, కట్టడలను గురించి కానీ, న్యాయ విధుల గురించి కానీ, వీటి ఏ విషయంలో కూడా ఏం చేయొద్దు అంటున్నాడు? అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయము. హెచ్చరిక ఎందుకండి? అపరాధం చేయొద్దు, పాపం చేయొద్దు. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి అపరాధము చేయొద్దు, పాపము చేయొద్దు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలో
పోవునట్లుగా పోగై రండి. ఇక్కడ కూడా హెచ్చరిక. ఏంటి హెచ్చరిక? 4వ వచనంలో ఉంది, అవిధేయులయుండుట మానుకోండి. దినవృత్తాంత గ్రంథంలో అపరాధము చెయ్యకండి, అది హెచ్చరిక. ఇక్కడ అవిధేయులయుండుట మానుకోండి అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అవిధేయత చాలు, ఇక్కడి నుంచి మానేయండి. అవిధేయులయుండుట మానుకోండి అని చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేయకయో ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తము నిమిత్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా, ఏం చేయగా? నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకోదు. వినండి, ఇక్కడ ఏమని హెచ్చరిక చేయమంటున్నాడు? దుర్మార్గతను విడిచిపెట్టండి. కాబట్టి యెహోవా దినము వస్తుంది, దుర్మార్గతను విడిచిపెట్టండి, దుష్క్రియలను మానండి, అవిధేయులైనట మానుకోండి అని మనం ఏం చేయాలంటే హెచ్చరిక. దేవుడు నోవహుకు హెచ్చరిక చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి, కదండి, దేవుని చేత హెచ్చరించబడిన నోవహు ఏం చేశాడంట? భయభక్తులు గలవాడై, కదా. హెచ్చరిక చేసిన తర్వాత మనం ఎందులోకి రావాలి? భయభక్తుల్లోకి రావాలి. నోవహుకు దేవుడు హెచ్చరిక చేశాడు, ఏమని? అరే బాబు, భయంకరమైనటువంటి జలప్రళయం రాబోతుంది అని చెప్పి దేవుడు నోవహుకు హెచ్చరిక చేశాడు. నోవహు ఏమయ్యాడంటే భయభక్తుల్లోకి వచ్చేసాడు. అంటే అంతకుముందు భయభక్తులు గలవాడు కాదని కాదు, అంటే దేవుని మాటకు లోబడ్డాడు. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. కాబట్టి దేవుని చేత హెచ్చరించబడిన నోవహు దేవుని హెచ్చరికకు లోబడ్డాడు. మరి నువ్వు నేను, యెహోవా దినం వస్తుంది, భయంకరమైన దినం వస్తుంది. మరి ఆ దినము కులిమి కాలినట్లు కాలుతుంది. భయంకరమైన దినం, మహాదినం, చీకటి దినం. ఆ దినమున పరిస్థితులు ఎలా ఉంటాయో దైవగ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నోవహు దేవుని చేత హెచ్చరించబడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఏం చేయాలి? ఒకరికొకరు హెచ్చరించుకోవాలంట. ఏదైనా సమయం దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. హెబ్రీ పత్రికలో ఉన్నాం కదా, 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినము? దేవుని దినము, ఆయన రాకడ దినము. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు ఏ విషయంలో పురుకొల్పుకోవాలంట? దేవుని రాకడ వస్తుంది, జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని రాకడ వస్తుంది, దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని రాకడ వస్తుంది, ఇంకా భయభక్తులు కలిగి ఉందాం. దేవుని రాకడ వస్తుంది, దేవుని వాక్య ధ్యానంలో ఉందాం. దేవుని రాకడ వస్తుంది, ప్రార్థన ఎక్కువగా చేసుకుందాం. ఇది మనం ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు, అక్కడి నుంచి పట్టుకోండి, మీతో సంభాషించుచు, ఆయన మీతో సంభాషించేటువంటి ఆయన హెచ్చరికను మీరేం చేశారు? మర్చిపోయారు. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నోవహు ఏం చేశాడు? భయభక్తులు గలవాడయ్యాడు. కానీ ఈ రోజున మనం హెచ్చరిక చేసినా కూడా మేము ఏం చేస్తున్నాం? మనం మరిచిపోతున్నాం. కాబట్టి మనము దేవుని హెచ్చరికకు మనం మరిచిపోయేవారిగా ఉండకూడదు. భక్తులు పౌలు గారు కానీ పేతురు గారు కానీ సంఘాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు, విశ్వాసాన్ని హెచ్చరిస్తూనే వచ్చారు. పౌలు గారు ఏమని హెచ్చరించాడు? హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయం 22వ వచనం, సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనిచున్నాను. కాబట్టి ఈ పత్రిక అంతా ఒక హెచ్చరిక. నేను మీకు ఈ హెచ్చరిక మాటలు సహించండి. ప్రభుదినం వస్తుంది, ప్రభుదినం కొరకై హెచ్చరిక సహించండి. కాబట్టి ఈ హెచ్చరిక మాటలు సహించండి అని చెప్పి నేను మిమ్మను వేడుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. పేతురు గారు ఏమన్నాడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, తోటి పెద్దను 5:1, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. 12వ వచనం కూడా చదువుదాం. 12వ వచనం, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు. పౌలు గారు హెచ్చరించాడు, పేతురు గారు హెచ్చరించారు, తండ్రి అయిన దేవుడు హెచ్చరించాడు. ఈ రోజున మనకు మనం కూడా ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. కాబట్టి 1 బాకా ఊదుడి, 2వ అధ్యాయం 12వ వచనంలో ఉపవాసం ఉండండి. ఏమన్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. యెహోవా దినము యెహోవా దినం అని చాలాసార్లు రాయబడింది. ఇందులోనే 5 సార్లు రాయబడింది అని చెప్పాను కదా. మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 1:15, ఆహా యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము. ఏమంటే అది ఎటువంటి దినం? భయంకరమైన దినం. నువ్వెప్పుడు పడి ఉండవు అంత భయం. నా జీవితంలో ఎరగనండి అంత భయం అంటారు కొంతమంది. అంటే అటువంటి భయంకరమైనటువంటి దినము ఒకటి రాబోతుంది. 2వ అధ్యాయము 2వ వచనం, ఆ దినము అంధకారముగా ఉండును. ఏమండి ఎలా ఉంటుంది? అంధకారంగా ఉండును. మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. దేవుని గొప్ప సైన్యం ఒకటి రాబోతుంది. ఆల్రెడీ దేవుడు ఒక సైన్యాన్ని పంపించాడు, చాలామంది వెళ్ళిపోయారు. ఏదో కొనవపురితో కొంతమందిని బతికాం. ఇక్కడ దేవుని సైన్యం, ఇక్కడ మనం గమనించాలి, అది అంధకారం, గాఢాంధకారం. 11వ వచనం, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము,
దానికి తాళగలవాడు ఎవడు? ఎవరు తట్టుకోలేరు. ఒక భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినమునకు తాళగలవాడు ఎవడు అని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయమే 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు, యోవేలు గ్రంథం 2:31. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. కదండి, సూర్యుడు ఏమవుతాడు? తేజోహీనుడు అవుతాడు. సూర్యుడు తేజోహీనుడు అవడం ఎవరికైనా తెలుసా? యెహోవా దినము నా సూర్యుడు ఏమైపోతాడట అంటే దీని అర్థం ఏంటి? నల్లగా అయిపోతాడు. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణము అగును. 32వ వచనం కూడా చదువుదాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షించబడుదురు అని వ్రాయబడింది. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపరస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున. ఏమండి, ఆ దినములలో యెరూషలేము వారిని మరలా నేను రప్పిస్తాను. ఆ దినమును గురించి మాట్లాడుతూ మరొక మాట చెప్పబడింది. 14వ వచనం. తీర్పు తీర్చులోయ రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. 3:14. యెహోవా దినము వచ్చే ఉన్నది. 3:14. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. వణికిపోతారట ఆ రోజున భూమి ఆకాశములు వణికిపోతాయట. ఇశ్రాయేలు భూమి ఆకాశములు వణికిపోతాయి. ఆయన గర్జిస్తున్నాడు, ఆయన తన ప్రజలకు ఆశ్రయముగా ఉంటాడు అనే సంగతులు మనం వింటున్నాం. కాబట్టి ఈ యొక్క యోవేలు గ్రంథంలో ఈ 5 సార్లు యెహోవా దినమును గుర్చినటువంటి ప్రస్తావన చాలా వివరంగా వ్రాయబడింది. అయితే యెషయా, ఓబద్యా, ఆమోషు, జెఫన్యా, జకర్యా అనేటువంటి ప్రవక్తలు కూడా ఈ యెహోవా దినం కోసం మాట్లాడారు. యెషయా ఏమని మాట్లాడాడు చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. కదండి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలమగును, ప్రతివాని గుండె. ఏమండి, ఎటువంటి గుండె అయినా ఆ రోజున ఏమైపోద్దంట? కరిగిపోద్ది. ప్రతివాని బాహువు దుర్బలమైపోద్ది. అంటే ఎంత కండబలం ఉన్నా, ఎంత గుండె బలం ఉన్నా ఆ రోజున ఏం జరుగుతుంది? కరిగిపోతుంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దినము వచ్చుచున్నది, ఘోషించుడి అన్నాడు. ఆమోసు గ్రంథానికి రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, పేజీ నెంబర్ 757. పేజీ నెంబర్ 757, 18వ వచనం. 5:18. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. అక్కడి నుంచి పట్టుకోండి. ఒకటి సింహమునొద్ద నుండి తప్పించుకొనగా
సింహం తప్పించుకున్నాను రా బాబు అనుకుంటే ఏం ఎదురైంది? ఎలుగుబంటి ఎదురైందంట. ఎలుగుబంటి ఎదురైనట్లు వాడింటిలోనికి పోయి గోడ మీద చేసాడంట. గోడ మీద ఏముంది? ఆల్రెడీ పాము ఉంది. ఏమయ్యాడు? కరిసింది, అయిపోయాడు. అంటే సింహాన్ని తప్పించుకున్నవాడు ఎలుగుబంటిని తప్పించుకున్నాడు, పాముని తప్పించుకున్నాడా? అంటే దీని అర్థం ఏంటి? ఆ రోజున ఎవ్వడు తప్పించుకోలేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా, బలము చూసి భంగపడకుమా, భగము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు కదా. ఒకటి సింహమును తప్పించుకొనగా అతనికి ఎలుగుబంటి ఎదురైనట్లు. ఎలుగుబంటిని తప్పించుకొని అమ్మాయి ఆ ఇంట్లోకి వచ్చేసాను రా బాబు అనుకుని ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేసాడంట. ఆల్రెడీ గోడ మీద ఏముంది? పాము ఉంది, కరిసింది, చచ్చిపోయాడు. అంటే అతనికి మరణము తప్పలేదు. అది గుర్తుపెట్టుకోండి. అతనికి ఏం తప్పలేదు? మరణం తప్పలేదు. కాబట్టి యెహోవా దినము గూర్చి ఆమోసు అలా మాట్లాడితే మనము మరొక భక్తుడు ఓబద్యా గ్రంథం రండి. ఓబద్యా గ్రంథం ఆమోసు తర్వాతే ఉంటుంది. ఒకే అధ్యాయం ఉంటుంది. 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే అంతే. ఎవడో చేసింది మన నెత్తి మీదకి ఏమో రాదు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, ఎవడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నేను నీతిని బట్టి విత్తితే నీతిని కోస్తాను, పాపం విత్తితే పాపాన్నే కోస్తాను. అర్థం చేసుకోండి. యెహోవా దినం అన్యజనులందరి మీదికి వచ్చును, ఆ దినమున నీవు చేసినట్టే నీకు చేయబడి. ఈ రోజున కొంతమంది దేవుని పిల్లల్ని నరికి నాశనం చేసి పొడిచి ఏమండి చేస్తున్నారు కదా. ఆ దినమని నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. యెహోవా దినం అంటే ఇప్పుడు బాగానే ఉందిలేండి. ఆ రోజున ఉంటుంది. నీ గుండె, నీ చేతులు, నీ బలం, నీ గుండె బలం, నీ కండ బలం ఏంటో ఆ రోజున చూసుకో. కాబట్టి యెహోవా దినమును గురించి భక్తుడైన జఫని ఏం చెప్పాడు చూద్దాం రండి. పేజీ నెంబర్ 772 లేక 73, మొదటి అధ్యాయం 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము. ఎవరంటండి? పరాక్రమం గల వాళ్ళు ఏడుస్తారంట ఆ రోజున. నువ్వు నేనెంత పరాక్రమం గల పరాక్రమశాలులు అందరూ ఏడుస్తారట. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. గమనిస్తున్నారా? జకరియా ఏం చెప్పాడు?
జఫన్యా చెప్పాడు, జకర్యా గారు కూడా చెప్పాడు. చూడండి 14వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును కదండి. 4వ వచనం లేక 3వ వచనం, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుటనున్న తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరమునకును సగము కొండ దక్షిణమునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఆయన అడుగు పెడితేనంటండి కొండ రెండు భాగాలు అయిపోయిందంట. అప్పుడు జరిగే భయంకరమైనటువంటి యుద్ధాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. అంటే నేను యెహోవా దినం వస్తుందని నా ప్రవక్తలను ముందుగా పంపిస్తున్నాను, వారి చెప్పిన మాట మీరు వినాలి. తండ్రుల మాట కుమారులు, కుమారుల మాట తండ్రులు. అంటే కుటుంబాలలో ఐక్యత సమాధానం ఉండాలి. దేవుని వాక్యం చెప్పిన ప్రకారంగా మనుషులందరూ నడుచుకోవాలి. ప్రతి కుటుంబము వాక్యానుసారంగా నడవాలి. ఏలియాని నేను పంపిస్తానన్నాడు. ఏలియా వచ్చాడు. తర్వాత ఏలియా ఆత్మ కలిగిన యోహాను వచ్చాడు. యోహాను ఎవరు ఆత్మ గలవాడు? ఏలియా ఆత్మ గలవాడు. యోహాను వచ్చాడు. యోహాను గారిని చంపేశారు. అదే ఆత్మ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యోహాను మృతి పొందిన తర్వాత యేసు ప్రభువారు మరలా ఏం చెప్పాడు? దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పాడు. యోవేలు గ్రంథం కూడా అదే చెప్తుంది. రండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడయుండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గడుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని దినం వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి? ఆయన తట్టు తిరగండి. 1 బాకా ఓదండి, 2 ఉపవాసం ఉండండి, 3 ఆయన తట్టు తిరగండి. ఏమండి, నువ్వే కుడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, అక్కడ నీకు వినబడే శబ్దం ఒకటే, మీరు దేవుని వైపు తిరగండి. ఎవరి వైపు తిరగండి? దేవుని వైపు తిరగండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 55:7, భక్తిహీనులు తమ మార్గములు విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా తిరిగితే జాలిపడతాడు, తిరిగితే క్షమిస్తాడు. తిరగండి. నువ్వు ఎక్కడున్నా సరే తిరుగు దేవుని వైపు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే తిరుగు దేవుని వైపు. దేవుని వైపు తిరిగినట్లయితే ప్రభువు నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు, ప్రభువు నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏమండి, నీవు దేవుడు నీకు ఏ పరిస్థితుల్లో అయితే నీవు కోల్పోయావో ఆ కోల్పోయిన వాటన్నిటిని ప్రభు నీకు తిరిగి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి.
4-6 వచనాల్లో 5వ లైన్ చదువుతున్నాను చూడండి. 4-6 వచనాల్లో 5వ లైన్, మీరందరూ మీ చెడు మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల, మీరందరూ మీ చెడు మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గక ఉంటిరి. వినుటకు మీరు ఏం చేయలేదు? చెవి యొగ్గలేదు. కాబట్టి దేవుని వాక్యం తిరగండి. ఆదిమ కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వారు గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటిస్తుండగా అనేక మంది దేవుని వైపుకు తిరిగారు. యూదులు చాలామంది దేవుని వైపు తిరగలేదు. యూదుల్లో కొంతమంది తిరిగారు. అదే సమయంలో అన్యజనుల్లో చాలామంది దేవుని వైపుకు తిరిగారు. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫినీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపుకు తిరిగిన సంగతిని తెలియపరచి. ఏమండి, అన్యజనులు ఎవరి వైపు తిరిగారంట? దేవుని వైపుకు తిరిగారట. తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలలో 3వ లైను, 9-10 వచనాలలో 3వ లైను, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులవుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరే ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. కాబట్టి పరలోకము నుండి ప్రభువు వస్తాడు. ఆయన ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏమండి మనం ఏం చేయాలంట? దేవుని వైపుకు తిరగాలి. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం 3వ వచనంలో అన్యజనులు తిరిగారు అని చెప్పాడు. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు తిరిగారు. ఏం తప్పించుకోవడానికి? ఉగ్రతను తప్పించుకోవడానికి. రైట్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మరలా చెప్తున్నాను చూడండి, బాకా ఓదండి అంటే హెచ్చరిక చేయండి. ఈ హెచ్చరిక మాటలు విన్నవాడు తప్పించుకుంటాడు, లేదంటే వాడికి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఉపవాసం ఉండండి. 3 తిరిగి రండి. ఏమండి, మీరు ఏం చేయండి? ఆయన దగ్గరికి తిరిగి రండి. ఆయన దగ్గరికి తిరిగి వస్తే 7 లాభాలు ఉన్నాయంట. 7 లాభాలను నేను వివరించను, చెప్తాను, రాసుకోండి. 7 లాభాలు ఉన్నాయంట ఆయన దగ్గరికి తిరిగి వస్తే. 19వ వచనం, నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపిస్తాను. 2వ అధ్యాయం 19వ వచనం, యోవేలు గ్రంథం 2:19, ఏం పంపిస్తాడంట? ధాన్యము తైలము పంపిస్తాడంట. ఎవరి వైపు తిరిగితే? దేవుని వైపు తిరిగితే. అది మొదటి మాట, ధాన్యము తైలము పంపిస్తాను. 20వ వచనం, గొప్ప కార్యములు చేశాను. ఏమంటే దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడంట. 20వ వచనంలో ఉందన్నమాట. 19వ వచనములో ధాన్యమును తైలమును పంపిస్తాను అన్నాడు. 20వ వచనములో గొప్ప కార్యములు చేస్తాను అన్నాడు. 21వ వచనములో సంతోషింప చేస్తాను అంటే గంతులు వేయిస్తాను. 21వ వచనం అన్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేశమ సంతోషించుమా గంతులు వేయుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై
ఎదురు చూడుమా, దేశమ సంతోషించుమా. కదా, అక్కడ దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? సంతోషింపచేస్తాడు. ఒకటి, ధాన్యాన్ని తైలాన్ని పంపిస్తాను 19వ వచనం. 20వ వచనం, గొప్ప కార్యాలు చేస్తాను. 21వ వచనం, సంతోషింప చేస్తాను. 22వ వచనం, చెట్లు ఫలించును, సమృద్ధిగా ఫలించును అన్నాడు. 22వ వచనంలో చెట్లు ఫలించును, సమృద్ధిగా ఫలించును. అంటే దేవుడు మనం ఏమిస్తాడు? ఫలాలు ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? ఫలాలు ఇస్తాడు. మరలా చెప్పనా? ఒకటి, ధాన్యము తైలము పంపిస్తాను. 2, గొప్ప కార్యాలు చేస్తాను. 3, సంతోషింప చేస్తాను. 4, ఫలాలు ఇస్తాను. 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. అంటే దేవుడు పొర్లి పారే అనుభవాన్ని ఇస్తాడు. ఏ అనుభవము? 23వ కీర్తన ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొత్త ద్రాక్షరసము ధాన్యము పొర్లి పారును. పొర్లి పారే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు నువ్వు దేవుని వైపు తిరిగితే. 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది. దేవుడు ఏమిస్తాడు? తృప్తినిస్తాడు. నేను 6 విషయాలు చెప్పాను ఇక్కడికి. ఒకటి, 19వ వచనంలో ధాన్యం తైలం పంపిస్తాడు. 20వ వచనంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 21వ వచనంలో సంతోషింప చేస్తాడు. 22వ వచనంలో ఫలాలిస్తాడు. 24వ వచనంలో పొర్లి పారే అనుభవాన్ని ఇస్తాడు. 25వ వచనంలో తృప్తినిస్తాడు. 25వ వచనంలోనే మరలా చదువుతున్నాను చూడండి. 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. అక్కడి నుంచి పట్టుకోండి. నేను పంపిన మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇచ్చేదను. అంటే పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఇస్తాడు. 7వదిగా దేవుడు ఏం చేస్తాడు? పోగొట్టుకున్నవన్నీ మరలా ఇస్తాడు. అన్యులలో నీవు అవమానమిక పొందవు, అన్యులలో నీవు అవమానమిక పొందవు, ధాన్యమునో కన్యతనో మాన్యతనో సగెదనో, ధాన్యమునో ధన్యతనో మాన్యతనో సగెదనో, దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో రాజ్యుడేసుకై ఎదురు చూడుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా, దేశమ సంతోషించుమా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చెప్పే మాట. 1, బాకా ఊదండి. బాకా ఊదిన వారందరూ, విన్నవారందరూ, బాకా స్వరం విన్నవారందరూ ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న వారందరూ దేవుని వైపుకు తిరగండి. తిరిగి దేవుడు పంపించే ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని తీసుకోండి. గొప్ప కార్యాలు పొందండి, సంతోషించండి, ఫలాలు అనుభవించండి, పొర్లిపారే అనుభవానికి రండి. ఏమండి? తృప్తిని కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుని ద్వారా పొందండి. అటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఎవరి వైపు తిరగాలి? చిన్న ప్రార్థన చేసుకోండి అందరం. నాయనా నీ వైపు తిరుగుతాను, నాయనా నాకు ధాన్యము ద్రాక్షరసం పంపించండి, గొప్ప కార్యాలు చేయండి, సంతోషింప చేయండి, ఫలాలు ఇవ్వండి, పొర్లిపారే అనుభవం దయచేయండి, తృప్తిని దయచేయండి, పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఇవ్వండి. ప్రభువానికి స్తోత్రములు. నీ వైపు తిరుగుతాను నాయన. ఆయన నీ మాట, నీ బాకాస్వరం, నీ శబ్దం నేను విన్నాను. చిన్న ప్రార్థన, ఎక్కడి వారు అక్కడ చిన్న ప్రార్థన చేయండి. ప్రభు మరలా తిరిగి నీకు ఇస్తాడు. నీవు ఆయన వైపు తిరిగితే ప్రభు నీకు ఇస్తాడు. చిన్న ప్రార్థన. ఈ మంచి సమయాన్ని పాడు చేసుకోకండి.
ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. నాయన బాగా ఊదించావు, నీ మాట వినిపించావు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారో వారందరిని దీవించండి. వారికి కావలసిన నీ కృప, నీ కనికరం, నీ సమృద్ధిని నాయన మరలా వారికి అనుగ్రహించండి. గొప్ప రక్షణ భాగ్యం పొందడానికి నాయన యెహోవా దినము వచ్చుచున్నది, భయంకరమైన దినమని, ఆ దినమును తాళగలిగిన వాడు ఎవడని గుర్తించి ఆ దినము నుంచి తప్పించుకోవడానికి, నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య రాజ్యం పొందడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మీ దయగల స్థలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీవిచ్చే గొప్ప ఆశీర్వాదాలు మా అందరిలో మేమందరము పొందుకోవడానికి కృపనిచ్చి నడిపించమని, మా అందరిలో దీన మనసు, తగ్గింపు స్వభావము, నాయనా ఉపవాసం ఉండి నిన్ను బట్టి మేము ప్రార్థించే కృప, నాయన నీ దగ్గర నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలే కృపను మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో సహాయము కోరి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.